బండిలో పెట్రోల్ పోసుకోవాల్సిన బాధ లేదు, దూరం పోవాల్సిన పని లేదు. ఇంటి పక్కకే ఏది కావాలంటే అది దొరుకుతుంది. ఆడనే నిమ్మలంగా కూసోవచ్చు. దుఃఖం పోతే ఉద్దరియరు. ఈడ పక్క ఖాతా నడుస్తుందబ్బా. కాకుంటే దినం వచ్చే కస్టమర్లకే అంచుకు ఏం కావాలన్నా అన్ని ఆడనే దొరుకుతాయి. అంత మంచిగానే ఉన్నది కానీ రేటే దంచుతారు. అయ్యో ఇంతకు ముచ్చడేందో చెప్పలే కాదు. మందు హోమ్ డెలివరీ కూడా ఉందో. హగో ఆటోలలో కాటన్లు ఎట్లా జమాయించి సప్లై చేస్తున్నారు. మాకు గింత మాల్ కావాలని వైన్స్లోకి ఒక్క ఫోన్ కొడితే చాలు రయ్యమని బండ్లు వస్తూనే ఉంటాయి, లోడు దించుతూనే ఉంటాయి. అట్లానే అందరు గాదుల్లో బిల్ట్ షాప్లకే బీర్లు అంటే బీర్లు, ఫుల్ బాటల్ అంటే ఫుల్ బాటల్లో. సామాన్యుడికి వచ్చేసరికి 50 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు ఎంఆర్పీ ధర కంటే. రోజు కూలికి పోతే 250 నుంచి 300 వస్తాయి. వీళ్ళు అదనంగా 50 రూపాయలు పెట్టి మద్యం తాగడానికి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇంత కష్టం ఎవ్వలకు కూడా రావద్దు కాక. ఖమ్మం జిల్లాలో 4-5 ఊళ్ళల్లా తాగేటోళ్ళంతా ఒకటై యువకులు ఏకమయ్యి ఆటోలను దొరికించుకొని ఆప్కార్ వాళ్ళకు పట్టించిండ్రు. ఈడనే కాదు అంతటా గిదే కథ. గమ్మతిందంటే వైన్సులు ఖాళీగా ఉంటాయి, బెల్ట్ షాపులు నిండు ఉంటాయి. రోడ్డు మీద దుకాణంలో దొరకని బ్రాండ్ గల్లీలలో దొరుకుతుంది. ఎందుకంటే ఈడ సరుకుకు రేట్ ఎక్కువ కాబట్టి మాల్ ఇటే పంపి మంచిగా కమాయిస్తున్నారు అన్నట్టు. మళ్ళీ రాత్రి 9 గంటలకు ముందుకే షట్టర్ గుంజుతున్నారు. ఇంత ఇయ్యకుంటే నిద్ర పట్టనోళ్ళు ఇక బెల్ట్ షాప్ లో కురకాల్సిందే, ఎక్కువ పెట్టవలసిందే. గుడ్డి సాకరీ చేసిన వచ్చిన వాడు ఒక 90 మందు తాగుతామంటే 20 రూపాయలు 40 రూపాయలు అదనం పెట్టుకుని తాగలేని పరిస్థితి. వైన్స్ లో ఓనర్ అంతా సిండికేట్ అయి బెల్ట్ షాప్ లను ఎంకరేజ్ చేసుకుంటా గిట్లా నడిపిస్తున్నారు దందా. ఎంఆర్పీ రేట్లకి అమ్మాలని రోల్ ఉన్నా గీ భాగవతం ఆప్కార్ వాళ్ళకి తెలిసిన ఎవరు హిసాబాలకు ముట్టినందుకే కళ్ళు మూసుకుంటున్నారని ఎక్కువ పెట్టి తాగేటోళ్ళు అంటున్నమాట. ఎన్నడే కన్నా ఉద్దర పెట్టని ఉత్తమ కస్టమర్ల తరపున కొట్లాడేటోళ్ళు లేరాయే, మనోళ్ళకి సంఘాలు లేకపాయే. ఇట్లనే ఇడిచి పెడితే రేపు డిపోలకు వెళ్ళి వైన్స్ లకు కాకుండా సీదా బెల్ట్ షాప్ లకే సరుకు సప్లై చేస్తారేమో పో.